ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. వాట్ ఏ స్టోరీ, వాట్ ఏ ప్లాన్, వాట్ ఏ చీటింగ్, వాట్ ఏ యాక్టింగ్. ఇప్పుడు నేను చెప్పబోయే కథ తర్వాత మీరు ఈ కామెంట్స్ చేస్తారు. ఈ స్టోరీలో సినిమాకు మించి సీన్స్, బాహుబలికి మించిన క్లైమాక్స్, అదిరిపోయే ట్విస్ట్లు. ఫేస్బుక్లో పరిచయం, చెల్లి ఫోటోతో అక్కాడిన నాటకం, 5 ఏళ్లు సాగిన ప్రయాణం, కట్ చేస్తే ₹1 కోటి మోసం. హైదరాబాద్ టు కర్నూలు ఏం జరిగింది? సోషల్ మీడియా మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అమాయకుల బలహీనలతో తెలివైన వారు చేస్తున్న ఫ్రాడ్స్ అన్నీ ఇన్ని కాదు. ప్రధానంగా వలలో చిక్కుకొని ఎంతో మంది విలవిలలాడుతున్నారు. అందమైన ముఖం, తీయని మాటలు వినిపిస్తే చాలు మగవాళ్ళు ఆగలేక పరిచయాలు పెంచుకొని తర్వాత పశ్చాత్తాపం చెందుతున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సర్వం కోల్పోతున్నారు. కొంతమంది సిగ్గుతో బయటకు రాలేక మరికొంతమంది మాత్రం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా కర్నూలు యువతి చేతిలో మోసపోయిన యువకుడి ఉదంతం ఇది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్రాలకు చెందిన లావణ్యకు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం ముత్తంగి గ్రామానికి చెందిన సాయిలకు ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. తన చెల్లి పేరుతో ఫోటోతో అకౌంట్ ఓపెన్ చేసిన లావణ్య సాయిలతో బాగా క్లోజ్ అయింది. చాటింగ్తో మొదలైన వారి పరిచయం ఫోన్ల వరకు వెళ్ళింది. ముఖం చూపించకుండా 5 ఏళ్లుగా వివిధ కారణాలతో డబ్బులు కూడా వసూలు చేసింది. ఆ తర్వాత క్యాన్సర్ వచ్చిందని చెప్పి యువకుడు సాయిల వద్ద విడతల వారీగా డబ్బులు తీసుకుంది. సాయిలకు వేరే అమ్మాయితో పెళ్లి అయినా స్నేహాన్ని మాత్రం కంటిన్యూ చేస్తూ వీలు కుదిరినప్పుడల్లా డబ్బులను గుంజేసింది. ఇలా ₹1,20,00,000 తీసుకుంది. అయితే చివరకు తాను మోసపోతున్నానని గ్రహించి తాను ఇచ్చిన డబ్బులు తిరిగి అడగడంతో చనిపోతానని బ్లాక్మెయిల్ చేసింది. పత్తికొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి డబ్బులు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను అందజేశాడు. 2 రోజులుగా ఈ కేసు విచారణ జరుగుతుండడంతో ఇంతలోనే లావణ్య ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. అయితే బాధితుడు సాయులను బెదిరించేందుకు లావణ్య ఆత్మహత్యాయత్నం చేసిందని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో పరిచయం మాత్రం డేంజర్. కాస్త చూసి అడుగులు వేయాలి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే సాయులులాగా చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముందే మేలుకుంటే మంచిది. మరి లావణ్య సాయుల స్టోరీపై మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి.